హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్. మీరు చూస్తున్నది సంజీవ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో పాస్ ఫోటోలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేటటువంటి విషయాన్ని చూద్దాము. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఏ విధంగా చేయాలనేది నేర్చుకోగలుగుతారు. అదే విధంగా మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడవచ్చు వీడియో. ఇప్పుడు వీడియోలోనికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళినట్లయితే ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ని ఎంపిక చేసుకోండి. ఎంపిక చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఫోటో, సిస్టంలో ఉన్నటువంటి ఏదైనా ఫోటోని మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసి క్రాఫ్ అనేటటువంటి ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇది కీబోర్డ్లో ఉన్నటువంటి సి బటన్ ప్రెస్ చేసిన ఈ యొక్క క్రాఫ్ బటన్ అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే వెడ్త్, హైట్, రిజల్యూషన్ అనేది ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇందులో నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నానో అది మీరు జాగ్రత్తగా గమనించండి. గమనించి మరి ఆ ఫోటో యొక్క సైజ్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు చూద్దాము. రిజల్యూషన్ మీరు కంపల్సరీగా 200 పెట్టుకోండి. ఆల్రెడీ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత దీన్ని డ్రాగ్ చేయండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇది సరిగ్గా ఉందా లేదా అనేది కరెక్ట్గా ఒకసారి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయడంతో అది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చేస్తుంది. సరే, ఎంటర్ ప్రెస్ చేసి చూద్దాం. ఈ విధంగా వస్తుంది. మీ మౌస్ ఉన్నటువంటి స్క్రోలర్ని తిప్పండి ఫ్రెండ్స్. అది తిప్పితే మీకు బిగ్గరగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత మరి దీనికి ఈ కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఇది సెలెక్ట్ అవుతుంది. మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత స్ట్రోక్లోకి వెళ్ళండి. స్ట్రోక్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్ట్రోక్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫాల్ట్గా ఉన్నదాన్ని మీరు 2 అని పెట్టేసుకోండి. మీకు ఎంత కావాలన్నా అంత పెట్టేసుకోవచ్చు, కానీ ఎక్కువగా థిక్గా వస్తే బాగుండదు కాబట్టి ఇది 2 పెట్టాము. ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసినట్లుగా అయితే పాస్ ఫోటో ఇక్కడ మరి తయారైందిగా చూసుకోవచ్చు మనము. మీకు అన్నీ చాలా సింపుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో నేను అన్ని వివరంగా చెప్తాను. అయితే దీని తర్వాత మీరు న్యూ ఆప్షన్ని ఎంపిక చేసుకొని ఇందులో 1.3, 1.7, 200 ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకోండి. 6x4 200గా ఇది చేసుకొని అన్ని ఇంచులలో తీసుకోవాలా ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మరి దీన్ని కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేయండి. ఎక్స్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఇందులోకి న్యూ మీరు ఏదైతే ఎంపిక చేసుకున్నారో అందులో వచ్చేసి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే అది పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత కీబోర్డ్లో ఉన్నటువంటి విని ప్రెస్ చేసేయండి. అది ఒక టూల్లోకి మీకు తీసుకొని వెళ్తుంది. దాని ద్వారా మీరు మీ యొక్క ఫోటో ఎక్కడ కావాలంటే అక్కడికి జరపచ్చు. తర్వాత మీరు ఈ విధంగా జరిపిన తర్వాత కీబోర్డ్లో ఉన్నటువంటి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సైడ్కి జరపండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి సైడ్కి జరపండి. విధంగా సైడ్కి జరపడం వల్ల ఒకదాని ద్వారా ఒకటి అవే వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత వాటిని లాక్ చేయాలి. లాక్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ విని ప్రెస్ చేయండి. అవన్నీ లాక్ అయిపోతాయి. లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఒకసారి కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఒకసారి డ్రాగ్ చేసి చూద్దాం. ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేస్తే అవి మీకు ఫోటో కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మీరు లాక్ చేయండి. కంట్రోల్ ఈ ప్రెస్ చేసి లాక్ చేసిన తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి గ్యాప్ను కూడా మనం ఫిలప్ చేయాలి కాబట్టి మీరు కంట్రోల్ టీని ప్రెస్ చేసేసి దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
ఈ విధంగా అడ్జస్ట్మెంట్ కరెక్ట్ స్పేస్ ఉండేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీకు కావలసిన రీతిలో అమర్చుకొని మరి ఈ కంట్రోల్ పి అని ప్రెస్ చేసి ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర ప్రింటర్ ఉంటే ఇది కరెక్ట్గా 4x6లో వచ్చేస్తుంది మీకు. ఇదే కాకుండా మరి మనము ఇంకొక విధంగా మరి 10 కాపీస్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాము. న్యూలోకి వెళ్ళండి. న్యూలోకి వెళ్ళేసి 10 కాపీస్ కావాలంటే ఇంచెస్లో తీసుకోండి. మళ్ళీ సేమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇంతకుముందు 6x4 తీసుకున్నాము, ఇప్పుడు 4x6 తీసుకున్నాము. రిజర్వేషన్ సేమ్ ఉంటుంది 200. ఈ విధంగా తీసుకున్న తర్వాత అంతకుముందు మీరు కాపీ చేసుకున్నారు కదా, కాపీ చేసిన దాన్ని మీరు కంట్రోల్ వి అని ప్రెస్ చేయండి. ఇక్కడ పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత సేమ్ మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని పక్కకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. అని డ్రాగ్ చేసేసి ఈ విధంగా మరి 3 ఫోటోలు అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి కంట్రోల్ వి అని ప్రెస్ చేయండి. లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత కిందికి డ్రాగ్ చేయండి. మళ్ళీ ఈ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇవి 6 వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ కంట్రోల్ వి ప్రెస్ చేయండి, ఇంకోటి వచ్చేస్తుంది. దీన్ని కంట్రోల్ టీ ప్రెస్ చేసేసి దీన్ని తిప్పండి ఫ్రెండ్స్. తిప్పితే ఈ విధంగా వస్తుంది. తిప్పేసిన తర్వాత మళ్ళీ మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని దీన్ని పక్కకు జరపండి. ఇంకొకటి వచ్చేస్తుంది. ఈ విధంగా జరిపిన తర్వాత మళ్ళీ కంట్రోల్ వి అని కంట్రోల్ ఈ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అది కూడా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని కిందికి డ్రాగ్ చేయండి. ఇవి మొత్తం 10 వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా 10 అయిపోయిన తర్వాత మీరు అన్నిటిని లాక్ చేయండి. అన్నిటిని లాక్ చేయాలంటే డైరెక్ట్గా కంట్రోల్ షిఫ్ట్ ఈ అని ప్రెస్ చేస్తే అన్నీ లాక్ అయిపోతాయి. లాక్ అయిపోయిన తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మనకు కావాల్సిన రీతిలో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వీడియో. మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.